నేను ఈరోజు వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం ఒక 2 క్యారెట్లు ఇలా చిన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక క్యాబేజ్లో ఒక హాఫ్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే క్యారెట్ ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల మనం బాల్స్ చేసుకుంటాం కదండి మంచూరియాకి, ఆ బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇదిగోండి 2 ఇలా కట్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్సప్ చేసుకొని ఇందులో కొంచెం మనకు కావలసిన పిండి బియ్యం పిండి కొంచెం గుప్పెడు, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువే పడుతుంది. కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాము. కొంచెంగా వాటర్ ఒకేసారి వేసుకోకుండా మనకు చూసుకొని వీలైనంత ఉండలు చుట్టడానికి అనువుగా సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలా బాల్స్ చేసుకొని కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఇలా బాల్స్ చేసుకొని వేసుకోవాలి. దానికి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సాస్ అండి, టమాటో సాసు, ఇదేమో సోయా సాస్. అలాగే ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు మరియు ఎల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్, సోయా సాస్ కొంచెం వాటర్లో వేసుకొని మిక్సప్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కొంచెం చిక్కదనం కోసం అవన్నీ అందులో సోయా సాస్, టమాటా సాస్, కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకొని కొంచెం వాటర్ మరిగాక ఈ బాల్స్ వేసుకోవాలి. అందులో బాల్స్ అంటే క్యాబేజ్ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ వేసుకొని ఇదిగోండి ఇలా దగ్గర పడ్డాక ఇంకంతే, చాలు, కట్టేసుకోవాలి. మరీ దగ్గర వరకు ఉంచుకోకూడదు. చక్కగా ఇలా ఉంటేనే బాగుంటుంది. పిల్లలు చాలా చాలా ఇష్టంగా ఇదిగోండి ఉల్లిపాయలతో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.